జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి. నిజాయితీగా తనకు నచ్చినట్టు ముందుకెళ్ళిపోతుంటాడు. అదేవిధంగా ఆయన రెస్పాన్స్ కూడా బాగుంటుంది. చెప్పాడంటే చేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే కంపల్సరిగా జరిగి తీరుతుంది. 99% అయిపోతుంది. 1% డౌట్ ఉన్నా కానీ 99% అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకి అంత భరోసా. ఎందుకంటే ఆయన చేసే పనులు కూడా అలానే ఉంటాయి. ఏదైనా సరే చెప్పాడంటే చేస్తాడంతే. 2019 ఎలక్షన్కి ముందు ప్రచారంలో భాగంగా నవరత్నాలు అని చెప్పాడు. అధికారం చేపట్టిన వితిన్ ఐ థింక్ 3-4 మంత్స్లోనే ఇంప్లిమెంట్ చేశాడు. చెప్పినట్టు నవరత్నాలు అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేశాడు. ప్రజలకు ఇచ్చాం, చెప్తే మనకు ఓట్లు వేశారు, గెలిపించారు. సో వాళ్ళకి చేయాలా అన్న దీంతో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యకాలంలో సంక్షేమ పథకాలు మాత్రం బీభత్సం చేశాడు. అదేవిధంగా అభివృద్ధిని కూడా ఓ రేంజ్లో తీసుకెళ్ళాడు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కాశ్మీర్లో ఈ నెల 8వ తేదీన పాకిస్తాన్లో జరిగినటువంటి కాల్పుల్లో వీరమరణం పొందినటువంటి అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలు అర్పించామంటే మురళీ నాయక్ కుటుంబాన్ని 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే. అదేవిధంగా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించడం కూడా జరిగింది. అప్పుడు డబ్బులు అయితే ఇవ్వలేదు, చెక్కులు కానీ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్రకటించాలి అంతే జగన్మోహన్ రెడ్డి గారు. నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. అదేవిధంగా 25 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 25 లక్షల రూపాయల చెక్ని వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు ఈరోజు అందజేశారు. గోరంట్ల మండలం కల్లితండాకి వెళ్ళి వీర జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించడం కూడా జరిగింది. 3 రోజుల క్రితం మురళీ నాయక్ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి అక్కడ మాట ఇస్తే 3 రోజుల్లోనే చెక్ వెళ్ళిపోయింది. మురళీ తల్లిదండ్రులు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా వాళ్ళంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే చేస్తాడంతే. ఎగ్జాంపుల్ ఎన్నో బోర్డు అని చెప్పుకోవచ్చు, కానీ ఇది కూడా ఒకటి. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా 25 లక్షలు ప్రకటించాడు. మరి ఆయన ఇచ్చాడా లేదా మనకైతే తెలియదు. ఇప్పటివరకు ఎక్కడ కానీ ఇచ్చినట్టు వార్తలు అయితే ఎక్కడ రాలే. మరి మన బాలకృష్ణ గారు కూడా అదేదో 1 మంత్ శాలరీ ఎమ్మెల్యే జీతం ఇస్తారనేసి ఏదో చెప్పినట్టుగా ఉన్నాడు. మరి ఇచ్చాడు లేదు తెలియదు, ఎక్కడ కానీ వార్తలు రాలే. మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత ఇచ్చారో తెలియదు, ఎక్కడ కానీ వార్తలో రాలే. ప్రభుత్వం తరఫున 50 లక్షలు, అదేవిధంగా ఏదో 5 ఎకరాల భూమి ఏది ఇస్తానని చెప్పేసి చెప్పారు. మరి అదైనా ఇచ్చారా లేదా అది కూడా క్వశ్చన్ మార్కే. ఇవన్నీ క్వశ్చన్ మార్కులే. ఒక పవన్ కళ్యాణ్ ప్రకటించిన 20 లక్షల సహాయం క్వశ్చన్ మార్కే. బాలకృష్ణ గారు ప్రకటించామంటే 1 మంత్ శాలరీ క్వశ్చన్ మార్కే. కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి 50 లక్షలు, అదేవిధంగా భూమి 5 ఎకరాల భూమి ఇచ్చిందా లేదా అది కూడా క్వశ్చన్ మార్కే. కానీ 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించే వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి చెప్పిన తర్వాత 3 రోజుల్లోనే చెక్ వెళ్ళిపోయింది. చెక్ ఇచ్చే ఈరోజు